ఏమనగా నామం మాట్లాడు మరణకరమైన ఏదైనా వారు తాగినను వారి రోగులను చేతులుస్తూ మీరు స్వస్థతను పొందెదరు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు తగిన చెప్తున్నాడు, మీరు నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతారో నమ్మని వారి శిక్షగా విధించబడతారు. అంటే వాక్యమైన తండ్రి ఈరోజు బయట సేవకులు ప్రవక్తలు ఏం చెప్తారు? నువ్వు బాప్తిస్మం తీసుకోమనికి మంచి జరుగుతుంది, నువ్వు రక్షణ తీసుకో జరుగుతుందంటే నీకు నువ్వు ఆశపడి తీసుకున్న బాప్తిస్మం దేవుడు నీలో ఉండే రక్షణే నమ్మకమైన బాప్తిస్మం. నన్ను కాబట్టి వారిని చూసి వీరిని చూసి కంగారు పడితే తొందరపడుకోక వస్తూ కొనేస్తాం. కంటికి అందంగా కనిపించేది ప్రతిదీ కూడా అది మంచిది కాదు, కానీ నోటికి ఏది రుచికరంగా ఉంటుందో అదే మనకు మంచిది. ఎందుకంటే ఎంత శ్రేష్టకరమైన వంటలైనా ఎంత వాడికి నచ్చిందని నీకు పెడతాయిలో నీకు నచ్చిందని ఉంటున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా బాధ్యత, నీకు నచ్చినట్టుగా రక్షణ మంటబడదని ఆయన చెప్పిన వాటికి లోపడతాయి. ఆయన నమ్మమన్న దాన్ని మాత్రమే నమ్మాలి. ప్రభు నుండి బాధ్యతను తీసుకోవడం కాదు, కానీ రక్షణ నుండి బాధ్యతను తీసుకున్న దేవుడు నీతో ఉంటాడు. అందరూ అర్థపడబడే దేవుడు. ప్రభుని నమ్మి ఏమి నమ్ముతాం? ప్రభు చనిపోయిన వాళ్ళు ఎత్తాడు, ప్రభు స్వస్థతలు చేస్తాడు, ప్రభు కుష్ఠ రోగం నుంచి, రక్తస్రావం కలిగి ఉండి, వ్యాధి నుంచి, రోగం నుంచి, దురాత్మ నుంచి అవసరాలు ఇబ్బందులు తీరుస్తాడు. ఆ దేవుడు నమ్మకపోతే సహాయం అందించగలని తెలుసా? చిన్నప్పటి నుంచి నేను ప్రభువు నమ్ముకున్నా. 30 సంవత్సరాల నుంచి నేను బాప్తిస్మం తీసుకున్నామంటే 30 సంవత్సరాల బాప్తిస్మంలో దేవుడు ఎంతవరకు నమ్ముతున్నాను? బాప్తిస్మం తీసుకున్న మన జీవితంలో ఎంతమందికి రక్షణ ఉంటుందంటే ప్రభు చెప్తారుగా, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడను, నమ్మని వాడు శిక్షించబడి, నమ్మితే రక్షణ ఉంటుంది, నమ్మితే చూచుకుని, నమ్మితే బీజంలో నిలబడుకో, నమ్మితే మరణకరమైన ఏదైనా తాగుకో, నమ్మితే రోగులను స్వస్థత అస్తనేస్తే స్వస్థత కూడా. ఇవన్నీ నమ్ముకోవడం వల్ల వస్తున్నాయి తప్ప బాధ్యతం వల్ల వస్తాయని నమ్మి బాధ్యతం తీసుకోవడం వల్లే వస్తున్నాయి. నన్ను కాపాడగల నువ్వు నమ్మి బాధ్యతగా పొందుకుని ఉన్నా, నువ్వు ఎప్పుడైతే నమ్మి బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతను తగ్గాక ఆ రక్షణలో ఆ కంచులో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభు చేసే కార్యాలు నమ్మిన వాడు కార్యాలు చూస్తే నమ్ముతాడు, కార్యాలు చూడకపోతే నమ్మడు. ప్రభు నమ్మిన వాడు ఆయన ఏం చేసినా నమ్మేస్తాడు. నమ్మిన వాడు దేవుడు. ప్రభు ఏం చేసినా నమ్ముతాడు, ప్రభు ఏ దేవుడు ఇచ్చినా నమ్ముతాడు, దేవుడు గర్భించినా నమ్ముతాడు. అందుకే ప్రభు చెప్తాడు, నమ్మకం మాత్రమే. సృష్టికర్తైన తండ్రి, ఆకాశం ఇది మంచిదే, వెలుగు ఇది మంచిదే, చీకటి ఇది మంచిదే, సూర్య చంద్రులను సూచనలను చూపించడానికి కానీ కాల నిర్ణయంలో తెలియడానికి